నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరిక. కాకినాడ వెండి, బంగారు మరియు డైమండ్స్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో హాల్ మార్కింగ్ HUID నెంబర్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన సదస్సు. ANMలకు యాప్ల భారం తగ్గించాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ DMHO కార్యాలయం వద్ద ధర్నా. పంచాయతీ కార్మికుల సమస్యలపై కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన. నాయకులపై అరాచకంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పౌల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వివాహేతర సంబంధం. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో నిలదీసిన భర్తను ప్రియుడు దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా అన్నారు. పోక్సో చట్టంపై శుక్రవారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో ICDS PD CH లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలను అరికట్టడానికి పోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. పోక్సో కేసుల్లో వైద్యులు అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి నివేదికలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో SB DSP సత్యనారాయణ, DMHO నరసింహనాయక్, ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రావడం చాలా సంతోషకరమైనటువంటి ఈ కార్యక్రమానికి ఒక పోవాలి. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు భయానక సిచ్యువేషన్ అయితే ఉంది. ముందు పోక్సో కేసెస్ మీద ప్రతి లెవెల్లోనూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఈ విషయాల మీద చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి మన DSP గారిని కూడా ప్రతిపాడులో జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ ప్రతిపాడేనమ్మా అన్నవరంలో జరిగింది. సో అక్కడక్కడ ఇట్లాంటివి ప్రివెంటబుల్గా ఉంటాయి. కొన్ని మనం రోజు చూసినప్పుడు పిలిచి కౌన్సిల్ చేస్తే ఇది ప్రివెంట్ చేయగలుగుతాం అనుకొని. సేమ్ ఇస్ ద కేస్ విత్ పోక్సో యాక్ట్ ఆల్సో. పోక్సో యాక్ట్లో రెండు చాలా ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చిన్నపిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియక ఒక ప్రొలాంగ్ పీరియడ్ విక్టిమైజ్ అయిన తర్వాత మన దృష్టికి రావడం. మనం డే ఇన్ డే అవుట్ పోలీస్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరందరూ మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఇంత చెప్తున్నా కూడా, ఇంత మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, రకరకాల మాధ్యమాల నుంచి ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆఫ్ లేట్ చాలా పెరిగింది. ఇంతకు ముందు కన్నా కూడా ట్రాక్షన్ పెరిగినా కూడా ఎవరో ఒక చిన్న పాపని ఎవరో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అదొక 6 నెలల తర్వాత తెలిసిందంటే ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటిది మనం ప్రివెంట్ చేయగలిగింది. తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకోవడం ఈజ్ ఆల్ ఫైన్. బట్ పోస్ట్ ఫ్యాక్ట్ మనం ఏం చేసినా కూడా దట్ ట్రామా ఆఫ్ దట్ కిడ్ విల్ నాట్ గో అవే. అది ఎప్పటికీ ఉండిపోతుంది ఆ చిన్నపిల్లల దగ్గర. సో ఇట్లాంటివి ప్రివెంట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే ఇంకా బాగా చేయడానికి అందరం కలిసి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, CDPOs, GMSKs, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చేయడానికి ఇంకా బెటర్ అవుట్కమ్ వచ్చేలాగా, జీరో విక్టిమైజేషన్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ ఉండేలాగా ఏం చేయొచ్చు అనేది కైండ్లీ డిస్కస్ ఈ మీటింగ్లో. మీరందరూ డిస్కస్ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఐ గో అవే ఆల్సో, మీ టేక్ అవేస్ ఏమున్నాయో ఈ మీటింగ్ నుంచి చెప్తే కనుక నా దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలంటే వీ విల్ గివ్ ఆల్ దట్ సపోర్ట్. సెకండ్ సాడ్ థింగ్ ఈజ్ ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో 17 ఏళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలోప్ అవ్వడం, ఒక నెల దాటితే మేజర్ అయిపోయే స్టేజ్లో ఉండి వాళ్ళు ఎలోప్ అయ్యి, ఒకటి ఇఫ్ 17 ఏళ్ళు ఈజ్ ఆల్మోస్ట్ మేజర్ కాబట్టి ఇఫ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ రియలీ a good one also, boy going to jail will spoil the relation, and once and for all first relation bad అయితే it will be a downward spiral. తర్వాత నుంచి ఆ sequence of events will be definitely detrimental to the teenagers future. సో అది కూడా కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా 17 ఏళ్ళు వాళ్ళు ఇంకొక నెల రోజుల్లో 2 నెలలు మేజర్ అయిపోతారండి. ఇప్పుడు ఎలోప్ అయ్యారు. దీనిలో ఆ టీనేజర్ కాదు మనం కౌన్సిల్ చేయాల్సింది, పేరెంట్స్కి కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏదో మ్యారేజ్ లైనప్ చేస్తారు, ఆ పాపకి ఇష్టం ఉండదు.
ఇంట్లో చెప్పలేక లేదా పేరెంట్స్ బలవంత పెడతారని ఇట్లా ఎలోప్ అయిపోతూ ఉంటారు. సేమ్ థింగ్ షుడ్ బి టోల్డ్ టు బాయ్స్ ఆల్సో. తొందరలోనే మేజర్ అయిపోతారు కదా అని మీరు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. It is illegal. Child marriage is 100% illegal. So boy will go to jail for that. If not that, it will be kidnap only, minor కాబట్టి. ఇది కూడా కాకపోతే పోక్సో, గ్రేవ్ ఆర్ నాన్ గ్రేవ్, ఏదైనా కానీ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్లో ఇరుక్కుంటాడు దట్ బాయ్ ఆల్సో. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇట్లాంటివి జరిగితే రెండు పక్కల టీనేజ్ గర్ల్ ఈజ్ లూజింగ్ హర్ ఫ్యూచర్, బాయ్ ఈజ్ లూజింగ్ హిస్ ఫ్యూచర్. సో ఇట్లాంటివి ఇంకా చాలా ప్రివెంటబుల్ కేసెస్ ఉంటున్నాయి. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ఇది ఈ 3 డైమెన్షన్స్లో హ్యాండిల్ చేయకపోతే పేరెంట్స్కి చెప్పాలి, టీనేజ్ బాయ్కి చెప్పాలి, టీనేజ్ గర్ల్కి చెప్పాలి, టీనేజ్ ఆర్ అదర్వైజ్ ఆల్సో. బాయ్ ఎవరైతే వాడికి కూడా చెప్పాలి ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ, ఆర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఫ్యూచర్ విత్ దిస్ గర్ల్, యూ షుడ్ బి లిటిల్ పేషెంట్ అనేది నేర్పాలి. పేరెంట్స్కి కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి. వాళ్ళు ఇట్లాంటి మైండ్ సెట్లో నుంచి కొంచెం బయటకు వచ్చేలాగా చదువుకున్న వాళ్ళు కౌన్సిల్ చేస్తేనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ పర్సే మన డిస్ట్రిక్ట్లో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ హోల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆల్సో ఐ హ్యావ్ నాట్ సీన్ మేజర్ ప్రాబ్లమ్స్. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్ ఓన్లీ. ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్నపిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇరుక్కోవడం, లైఫ్ పాడు చేసుకోవడం, వీటి మీద ఇంకొంచెం బెటర్ ఏం చేయొచ్చు అనేది కైండ్లీ డిస్కస్ అండ్ కమ్ అప్ విత్ సమ్ ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్స్. ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏముండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది అనేది డిస్కస్ చేసి వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ ఐ కెన్ అష్యూర్ దట్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో విల్ 100% సపోర్ట్ ఇట్లాంటి పాజిటివిటీ కోసం. సో ఐ హోప్ సచ్ అన్ అవుట్కమ్ విల్ బి అచీవ్డ్ ఇన్ దిస్ మీటింగ్ టుడే. అందరూ ఉన్నారు కాబట్టి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసి కొన్ని పాజిటివ్ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్ ఈ మీటింగ్ ఎండ్ అయ్యేసరికి మీరు మినిట్స్ చివర్లో రాసుకునే పరిస్థితి కనుక వస్తే మీటింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాకినాడ స్థానిక దేవాలయం వీధిలోని వెండి బంగారు హాల్లో శుక్రవారం కాకినాడ వెండి బంగారం మరియు డైమండ్స్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ శాఖ నేతృత్వంలో హాల్మార్కింగ్ HUID నెంబర్ హాల్మార్క్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించగా BIAS డైరెక్టర్ తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెండి బంగారం వర్తకుల సంఘం అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతకు రాజీ పడితే వ్యాపారం నిలవదని స్పష్టం చేశారు. బంగారం, వెండి, డైమండ్స్ కొనుగోలు సమయంలో హాల్మార్క్ ముద్రతో పాటు HUID నెంబర్ తప్పనిసరిగా పరిశీలించాలని వినియోగదారులకు సూచించారు. HUID హాల్మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే 6 అంకెల అక్షర సంఖ్యల కోడ్ అని, దీని ద్వారా ఆ ఆభరణం ఎక్కడ పరీక్షించబడింది, ఏ అసేయింగ్ సెంటర్ ధృవీకరించింది, ఏ జ్యువెలరీ విక్రయించారు అనే వివరాలు ట్రాక్ చేయగలమని వివరించారు. ఇది వినియోగదారులకు పూర్తి పారదర్శకతను కల్పించే ఆధునిక విధానమని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది వ్యాపారులు నకిలీ హాల్మార్క్ ముద్రలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం BIAS డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ నకిలీ హాల్మార్క్ ముద్రించడం, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని బంగారం విక్రయించడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని హెచ్చరించారు. ఇటువంటి కేసుల్లో భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, అవసరమైతే జైలు శిక్ష కూడా విధించబడుతుందని స్పష్టం చేశారు. తయారీ అనంతరం తప్పనిసరిగా గుర్తింపు పొందిన అసేయింగ్ హాల్మార్క్ సెంటర్లలో పరీక్షించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో పలువురు జ్యువెలర్లు, వ్యాపారులు పాల్గొని హాల్మార్కింగ్ HUID అమలు విధానం, చట్టపరమైన బాధ్యతలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బహదూర్, మహడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, పులపర్తి సీతారామూర్తి, MSN సురేష్, అరటికట్ల రాంబాబు, BIAS సభ్యులు మల్లేష్, వై స్నేహ, SK జుబేదా బేగం, P ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వర్తకులందరూ కూడా సార్ అమూల్యమైన సందేశం ఇచ్చారు. తిరుమలరావు గారు, డైరెక్టర్ గారు, వారికి మా తూర్పుగోదావరి జిల్లా నుంచి వారికి రుజువు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హాల్మార్క్ లైసెన్స్ ఉండాలని వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఈ మధ్యకాలం రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరిగింది ఏంటో అన్నది మీడియా మిత్రులందరూ తెలుసు. ఎవరో వేశారు, ఎవరో వేయించుకున్నారు, అంతేగాని మాకు అసోసియేషన్ సంబంధం లేదు. మా అసోసియేషన్కి ఇక్కడ జానీ దర్గస్ అనే అతను ఒక ఆయన మరో ఆయన పెట్టారు.
దానికి ఒకదానికి వాళ్ళ బల్క్ సెంటర్ ఉంది, లైసెన్స్ ఉంది. అందుకనే ప్రతి వర్క్ కూడా అక్కడ ఎంచుకోవాలని కోరిక అర్థిస్తున్నాం. భారతీయ ప్రమాణాల బ్యూరో విజయవాడ శాఖ నుంచి ఈరోజు కాకినాడలో హాల్ మార్కింగ్ అవేర్నెస్ పైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ప్రోగ్రాంలో అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ఇందులో హాల్ మార్కింగ్ ఆర్టికల్స్ తయారు చేసేటప్పుడు, జ్యువెలరీ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్లస్ అందులో వాడేటువంటి మెటీరియల్స్ గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు ఈ ప్రోగ్రాంలో మాకు కొన్ని విషయాలు ఏదైతే లోకల్గా కొన్ని మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే జరగడానికి స్కోప్ ఉన్న వాటి గురించి మాకు చెప్పడం జరిగింది. సో మేము అసోసియేషన్ వాళ్ళని కూడా అటువంటి డీటెయిల్స్ని మా సంబంధిత కార్యాలయానికి పంపించమని చెప్పాము. సో వాళ్ళని ఆ కార్యాలయానికి పంపించిన తర్వాత ఏదైతే చట్ట ప్రకారంగా ఏవైతే చర్యలు ఉంటాయో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మిగతా అందరు కన్జ్యూమర్స్కి కూడా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా హెచ్ఐడి మార్కింగ్ చూసి వాటి అథెంటిసిటీని BIS కేర్ యాప్ ద్వారా వెరిఫై చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇన్ కేస్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే భారతీయ ప్రమాణాల బ్యూరో దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏఎన్ఎంలకు యాప్ల భారం తగ్గించాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డిఏ రత్నరాజు, యూనియన్ నాయకురాలు బి ప్రభారాణి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ ఛానల్ 179 జీవోను అనుసరించి హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. బయోమెట్రిక్ సడలింపు ఇవ్వాలని, లేకుంటే ఫీల్డ్లో హాజరు వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. హెల్త్ సెక్రటరీలకు పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం వైద్యశాఖ అధికారులు పనులు చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. వివిధ యాప్ల భారం నుంచి విముక్తి కలిగించాలని వారు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు ఎ నీరజ, జి నాగవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రభారాణి అండి. నేను UMHS స్టేట్ లీడర్గా ఉమెన్స్ దాంట్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం, ANMs, మెడికల్ డిపార్ట్మెంట్ ANMs, వివిధ రకాల యాప్స్ అంటే మా మెడికల్ డిపార్ట్మెంటే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అటు మున్సిపల్ కానీ, ప్లస్ గ్రామాల్లో కానీ, ఇక్కడ అర్బన్లో కానీ వివిధ రకాల యాప్స్ భారంతో చాలా సతమతం అవుతున్నాము. ఒక మహిళగా ఇంట్లో చేసుకొని గృహిణిగా ఇల్లు చక్కబెట్టుకొని వచ్చి ఉద్యోగ బాధ్యతలు చేసే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎట్ ఏ టైం ఒకే టైంలో 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వర్క్ చేసి మా పర్సంటేజ్ కంప్లీట్ చేయండి, మాది కంప్లీట్ చేయండి, 100% రీచ్ అవ్వండి అని చెప్పేసి వివిధ రకాల యాప్స్ మాపై రుద్ది మాకు అర్థం కాని జాబ్ చార్ట్లు మాకు ఇచ్చి మా క్లియర్ జాబ్ చార్ట్ మాకు లేకుండా చేశారండి. మెడికల్ అండ్ హెల్త్ పరంగా టెక్నికల్ పర్సన్స్ మేమంతా కూడా మేము ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నప్పుడు పబ్లిక్తో మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రివెంటివ్ మెడిసిన్గా ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ మేము చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అలాంటి సర్వీసెస్ ఏమీ కూడా మేము పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వే అవకాశం ఉండట్లేదు. ఎంతసేపు యాప్లు పట్టుకొని వెళ్ళి OTP చెప్పమని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము. వాళ్ళు తిరిగి రెస్పాండ్ కూడా చాలా హీనంగా, ఒక వర్కర్ కన్నా హీనంగా, ఒక సెక్యూరిటీ గారి కన్నా హీనంగా గేటు నుంచి కూడా లోపలికి రానివ్వకుండా ఉండే పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. డిగ్నిటీగా మా జాబ్ను మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు. సో అదర్ దెన్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఏవి కూడా మేము చేయదలుచుకోలేదండి. కంపల్సరీ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్ మాత్రమే మమ్మల్ని చేయించేటట్టు, అదర్ దెన్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా యాప్స్ అన్నీ కూడా మేము చేయకుండా చేసేటట్టు మా యొక్క పెద్దలు, మా యొక్క లీడర్స్ అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఒకటే వినవించుకుంటున్నామండి, ఆల్ ANMsని మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉంచండి. అదర్ దెన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఏ వర్క్స్ చెప్పొద్దు, ఓన్లీ మెడికల్ వర్క్స్ మాత్రమే మేము చేస్తాము. మెడికల్ వర్క్స్ చేయడానికి మాత్రమే మేము ఉద్యోగానికి వచ్చాము, ఆ ఉద్యోగం మాత్రమే మేము చేయగలము. టెక్నికల్గా మేము మెడికల్ వర్క్స్ మాత్రమే చేసే రైట్ కూడా మేము అడుగుతున్నాం సార్. డిఏ రతన్రాజ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి మా ANMs మీద విపరీతమైనటువంటి పనిభారం ఉంది. ఇంచుమించు వాళ్ళు 2 శాఖల మధ్య నలిగిపోతున్నటువంటి సందర్భం. వాళ్ళు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అనేకమైన యాప్లు వారే చేయాలి, అటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాప్స్ కూడా వాళ్ళే చేయాలి. 2 శాఖల అధికారులు కూడా వారి మీద కర్రపెత్తనం చేస్తున్నారు.
ఒక్కొక్క సందర్భంలో ఈ ఒత్తిడి తట్టుకోలేక మా ఏఎన్ఎంస్ కూడా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ కలెక్టర్ గారిని, అధికారులను కూడా ఒకటే వేడుకుంటున్నాం. దయచేసి మా ఉద్యోగులకి, మా ఏఎన్ఎంస్ అందరికీ కూడా యాప్ల భారం నుండి మినహాయింపు ఇవ్వండి. పంచాయతీలో చేస్తున్నటువంటి యాప్ల భారం నుండి మినహాయింపు ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా స్కిల్డ్ పర్సన్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాత్రమే చేయగల సమర్థత ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఇవి కాకోకుండా అదనంగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ గారు, ఉన్నత అధికారులు వీళ్ళకి అదనపు పని భారం అప్పచెప్తే వాళ్ళు ఎటు తేల్చుకోలేక అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు గందరగోళం అయిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఈ సందర్భంగా మేము ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని, అధికారులని యాప్ల భారం నుండి, అంటే పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే యాప్స్ వాళ్ళు మోస్తున్నారో వాటి నుండి మినహాయింపు ఇవ్వండి. మాతృశాఖగా వాళ్ళకి బదలాయించేసేయండి. ఎందుకంటే పని చేసేదంతా మా డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళ జీతాలు మేము ఇస్తున్నాం కదా అని చెప్పేసి బెదిరింపులు చేయడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, మీరు చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తున్నాం, ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు. దయచేసి వీటి నుండి వాళ్ళు వెనకడుగు వేసుకోవాలి. ఉద్యోగులకు అందరికీ బతుకు భద్రత కావాలి. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబ జీవన విధానానికి కూడా కావాల్సినటువంటి ప్రైవసీ కావాలి. కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాప్లు మాత్రం వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు కాకినాడలో ఉద్రిక్తకు దారితీసింది. యూనియన్ నాయకుడు సిహెచ్ అజయ్ కుమార్ చెంపపై హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టడంతో కార్మికులు ఆగ్రహంతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, రూరల్ కార్యదర్శి టి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెంకె వీరభద్రరావు, ఎం వెంకటరమణ, వివిధ పంచాయతీ నాయకులు మాట్లాడుతూ నాయకులపై అరాచకంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పౌలును వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి యూనియన్ ప్రతినిధి వర్గం జిల్లాలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా జేసీ వారి దృష్టికి తీసుకువచ్చారు. స్వచ్ఛ భారత్ అని, పరిసరాల పరిశుభ్రత అని వివిధ రకాల పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తినడానికి, జీవించడానికి సరిపడే జీతాలు ఇవ్వడం లేదని, ఇంద్రపాలెం, తూరంగి, రమణయ్యపేట తదితర పంచాయతీల్లో నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయని, స్థానిక సమస్యలపై అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని యూనియన్ ప్రతినిధి వర్గం జేసీని కోరగా త్వరలో జాయింట్ మీటింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, జీతం 21,000కు పెంచాలని, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన 132, 142, 680 జీవోలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, వి చంద్రరావు, వి మారేష్, ఎం రాజు, వి రమేష్, ఎం అప్పారావు, ఎన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే పంచాయతీ కార్మికులకి అత్యవసరంగా జీతం ఇస్తున్నారు, హక్కులు అమలు చేయట్లేదు. ఆ కార్మికులకి 21,000 జీతం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, అట్లాగే ఈఎస్సీ, పిఎఫ్ లాంటి సంక్షేమ చర్యలు అమలు చేయాలని, అట్లాగే గతంలో పోరాడి సాధించుకున్న జీవోలు 132, 142, 480, 680 ఇట్లాంటి జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలే నేటికి రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ అధికారులు పరిష్కారం చేయట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల చలో కార్యక్రమం నిర్వహించి మరొకసారి పంచాయతీ కార్మికుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాకినాడ జిల్లాలో పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంకా కార్మికులు వివిధ ప్రాంతాల్లో వస్తున్న కార్మికులు సర్దుకునే లోపు ఈరోజు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పౌలు మేము ఎప్పుడూ ఒక చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంగా మా పోరాటాలు, అనేక పోరాటాలు ఈ కాకినాడ కలెక్టర్ కాలేజీ నిర్వహించుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో పౌరు మేము ఇంకా సర్దుకునే సందర్భంలో పౌలు వచ్చి మాకు రూట్ ఇవ్వండి అని చెప్పి ఇస్తున్న సందర్భంలో దాడి చేసి ఈరోజు నన్ను చెంప మీద చెల్లుమని హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టాడు. అందుచేత జిల్లా ఎస్పీ గారికి, సంబంధిత పోలీసు యంత్రాంగానికి సిఐటిగా, గ్రామ పంచాయతీ యూనిట్గా చేసే డిమాండ్ ఏంటంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ పౌల్ని వెంటనే తక్షణం సస్పెండ్ చేయాలి. సస్పెండ్ సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చే వరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందుచేత ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. 2, ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు
కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ప్రతి సోమవారం పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు ప్రతి సందర్భంలో అనేక సందర్భాల్లో ఇప్పటికే మా చెవులు గిర్రుమనేలాగా కాళ్ళు అరుగుపోయేలాగా పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు చెప్తున్నాం. ఎక్కడేసిన గొంగళ అట్టనట్టుగా సమస్యలు ఉన్నాయి తప్పితే మొన్నైతే ఇంద్రపాలెం పంచాయతీకి 5 నెలలు జీతం పెండింగ్ ఉంటే ఒక 2 నెలల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇంద్రపాలెం పంచాయతీకి 3 నెలల జీతం పెండింగు, తోరంగి 1 నెల జీతం పెండింగు, రమణయ్యపేట జీతాలు పెండింగు, అట్లాగే అనేక గ్రామ పంచాయతీలకు ఈరోజు కూడా జీతాల పెండింగు నడుస్తుంది. కారణం ఏంటంటే పంచాయతీలకు నిధులు రావట్లేదు, ఫైనాన్స్ నిధులు రావట్లేదు. విలీన గ్రామాల్లో పాలకవర్గాలు లేవు, పాలకవర్గాల డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నిధులు లేక కార్మికులు ఇంటి పనుల మీదే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అంటారు. అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడు చెప్పుకున్నాం చీమ కుట్టిందంటే కారణం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను ప్రియుడు దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం దొడ్డిగుంటకు చెందిన నాగేంద్ర భార్యతో అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి తన భార్యతో కలిసి శివ ఉండటాన్ని నాగేంద్ర కళ్లారా చూశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగేంద్ర శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి అది పెనుగులాటకు దారి తీయడంతో శివ తన వద్ద ఉన్న బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక నాగేంద్ర భార్య హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సిఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలు కూడా విచారిస్తున్నామని సిఐ సుమంత్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. దొడ్డుగుంట రంగంపేట మండలం అండి. భక్త నాగేంద్ర మా అదే 3 నెలల నుంచి జరుగుతుందండి. వీళ్ళకి అక్రమ సంబంధం అండి. జరుగుతుంటే మా ఓడు చూసి పట్టుకున్నాడండి. ఒకసారి పట్టుకుని స్టేషన్ కప్ చెప్పారండి. బండి వదిలేసిపోతే మనిషి పారిపోయాడండి. మనిషి పారిపోయాక బండి వదిలేసిపోతే బండి ఏమో స్టేషన్ పట్టుకెళ్ళి అప్పచెప్పారండి. అప్పచెప్తే పోలీసు వాళ్ళు ఎస్సీ గారికి అప్పచెప్తే ఎస్సీ గారు అయితే మాకు న్యాయం చేయలేదండి. ఎస్సీ గారి దగ్గర పెట్టేసి వస్తే మళ్ళీ మరుసనాడు వాళ్ళ అదే ఆయన నల్లమిల్లి ఆయన శివ అయితే ఆయనకి బండి అప్పచెప్పేశారండి. బండి అప్పచెప్పేస్తే మరి మాకు న్యాయం చేయాలి కదండి. బండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం చేస్తారనే కదా వెళ్తామండి మేము. మాకు అయితే న్యాయం చేయలేదు. న్యాయం చేయకుండా ఎస్సీ గారు అయితే మాకు సమాధానం కూడా చెప్పలేదండి. మీరు ఎందుకు వచ్చారు ఏటి కూడా అని అడగలేదు మమ్మల్ని. ఇప్పుడు ఈ రోజునే బండి ఇచ్చేసి బండి అప్పచెప్పింది మాకు చెప్పే ఇవ్వాలి కదండి. అతను బయట అతనికి మాకు చెప్పలేదు. చెప్పకుండా బండి ఇచ్చేసాడండి. బండి ఇచ్చేసాక అప్పుడే 10 రోజుల నుంచి మళ్ళీ రాకపోకలు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి. మరి నిన్న ఏం పడ్డారో తెలియదు కానండి. నిన్న రాత్రి 2 గంటలకే చేశారండి. అదండి మొత్తం దీంట్లో కేవలం రంగంపేట ఎస్సీ గారు ఉన్నారండి. రంగంపేట ఎస్సీ గారు దంగేటి సత్తులండి, దంగేటి చక్రమ్మ అండి, ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ అండి, బక్క వీరలక్ష్మి అండి. ఈ 4 చంపించారండి. రంగంపేట ఎస్సీ గారు మాత్రం కంపల్సరీ ఉన్నారండి. మాకు బండి ఏం చేశారు ఏంటంటే సమాధానం చెప్పలేదండి. ఆయన అసలు న్యాయమే చేయలేదండి. అదండి. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నాం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. తన భార్యకి అక్రమ సంబంధం ఉందని ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి బైక్ను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగింది. అయినా రంగంపేట ఎస్ఐ ఆ బైక్ ఇచ్చేయడం, ఆ నిందితుడికి కేసు ఏ రకంగానూ కంప్లైంట్ ఏ రకంగానూ కూడా తీసుకోకపోవడం, కనీసం వీళ్ళు ఇచ్చిన బైక్ని కనీసం అతనికి ఇచ్చేస్తున్నామని కూడా చెప్పకుండా బైక్ ఇచ్చేయడం కూడా జరిగింది.
ఈ నిందితుడు అదే బైక్ మీద వచ్చి మరి ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. అంటే ఈ రోజున చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్డర్లు మానభంగాలు ఏ రకంగా జరుగుతున్నాయా అన్నది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం అయితే చెప్పనే అక్కర్లేదు. మొన్న మధ్య పందలపాకలో జరిగింది, ఒక మహిళని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా రంగాపురం గ్రామంలో ఒక మహిళని హత్య చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ దొడ్డుగుంట గ్రామంలో ఈ రోజున ఒక యువకుడిని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా రంగాపురం గ్రామంలో 12 ఏళ్ల బాలికని మానభంగానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. వేటి మీద కూడా కేసులు ఉండవు, సింపుల్ కేసులే. కారణం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ఉద్దేశంతో ఈ పోలీసులు కూడా మనకేమైనా వచ్చినా ఎమ్మెల్యే గారు చూసుకుంటారన్న ధీమా వెళ్ళదు. ఎమ్మెల్యే ఏరు కోరి తీసుకొచ్చిన ఎస్ఐల వేళ్ళు బెక్కువలు అవనివ్వండి, అదేవిధంగా రంగంపేట అవనివ్వండి, ఈ ఎస్ఐల్ని ఎమ్మెల్యే ఏరు కోరి తీర్చుకున్నాడు. కారణం తనకి నెలసరి నెల కూడా వీళ్ళు మామూలు ఇస్తారు, పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఐలు స్థానికంగా ఎలాంటి గొడవలు జరిగినప్పుడు ఈ ముద్దాయిల దగ్గర డబ్బులు దండుకుని నెలాఖరుని కొంత ఎమ్మెల్యేకి ముట్ట చెప్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి పోలీసు వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఇటువంటి హత్యలు మానభంగాలు కూడా మరి చేసే వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. అక్కడ రంగాపురంలో చూసాం, 12 సంవత్సరాల అమ్మాయికి మానభంగానికి ప్రయత్నం చేసిన అబ్బాయికి ఏమో స్టేషన్ బెయిల్ ఇప్పించేసావు. అదేవిధంగా వాళ్ళ తండ్రికి పెదనాన్నగారి కొడుకుని 14 రోజులు రిమాండ్కి వెళ్ళేలాగా మరి వాళ్ళకి సెక్షన్లు వేయించావు. ఇవన్నీ కూడా నీ అనుమతితోటి నీ సహకారంతో జరిగినాయి. అనపర్తి సర్కిల్ రంగంపేట మండలంలో పెదొడ్డి గ్రామం ఏదైతే ఉందో పెదొడ్డిగుంట గ్రామంకి సంబంధించిన బక్క నాగేంద్ర అనే అతను ఈరోజు ఇక్కడ మద్దయ్య ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ తోరాటి శివ అని చెప్పేసి ఇతను నల్లమిల్లి గ్రామం. ఈ తోరాటి శివ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఈ బక్క నాగేంద్ర ఎవరైతే డిసీజ్ చనిపోయి ఉన్నాడో ఇతని భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్టు, అలాగే భర్త లేనప్పుడు ఈ భార్య దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గత రాత్రి కూడా దీని మీద ఇద్దరికి గొడవలు అయింది. భార్య భర్తలకు ఇద్దరు గొడవలు అవడం వలన ఇద్దరు విడిగా ఉంటున్నారు. భార్య కూడా విడిగా వాళ్ళ ఇదే గ్రామంలో దొడ్డిగొండ గ్రామంలోనే వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రాత్రి ఏదైతే ఈ తోరాడి శివ అయితే ఎవరైతే ఉన్నాడో అది అమ్మాయితో ఇల్లు కంటాక్ట్ పెట్టిన అతను రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టు, అలాగే అది భర్త చూసినట్టు, డిసీజ్ చూసినట్టు, దాంట్లో ఇద్దరు కూడా కొంతసేపు దీంట్లో స్ట్రగుల్ అయినట్టు. అంటే ఈ ఊరి చివరన ఏదైతే మనకి అమ్మాయి ఇంటికి దగ్గరలో ఈ పామాయిల తోటల పక్కన ఖాళీ ప్లేస్లో ఈ ఇద్దరు స్ట్రగులింగ్ అయినట్టు, ఇక్కడ ఇద్దరు కూడా కొట్టుకున్నట్టు, లేదంటే అతను తోరాడి శివ ఎవరైతే ఉన్నాడో అతను మృతుడిని బలమైన ఆయుధంతో తల మీద కొట్టి చంపేసి ఇక్కడ పాడేసినట్టు. ఆ తర్వాత అతను కూడా గాయాలతోనూ అలాగే పురుగుల మందు తాగి అనపర్తి హాస్పిటల్లో జాయిన్ అయినట్టు చెప్తున్నారు. దాని మీద ఇక్కడ ప్రస్తుతం సీన్లోకి వచ్చాము. ఇక్కడ ఏదైతే శవ పంచనామా ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ జరిపిస్తాం. అలాగే వాళ్ళ యొక్క బంధువులు యొక్క రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీంట్లో భారీ హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే దీనికి మర్డర్కి పాల్పడ్డారో దాంట్లో ఎవరిని కూడా ఉండే ప్రసక్తి లేదు. అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఎవరిని వదలకుండా అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. పిఠాపురం పట్టణంలో రాజావారి కోటలో ఉన్న రైతు బజార్ ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్లు మాట్లాడుతూ పట్టణంలో 2013లో 69/2001కి సంబంధించి 67 సెంట్లు భూమిలో 2011లో స్పెషల్ ఆఫీసర్ కౌన్సిల్ తీర్మానం చేసి 35 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ 2015లో ప్రారంభించడం జరిగిందన్నారు. అది కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం కోర్టులో వేసి అటు ప్రజలకు ఇటు రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. రైతులు తాము పండించిన సరుకులు అమ్ముకోవడానికి కాకినాడ తుని వెళ్లవలసి వస్తుందని, వారికి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారన్నారు. గత 13 సంవత్సరాల నుండి రైతు బజారు మూతపడిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులెవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తి రైతు బజార్లో షెడ్డును ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్నాడని, అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. ఇసుక నిలువలు, కంకర్ నిలువలు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
అధికారులు కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రైతు బజారును నిరుపయోగంగా ఉండేలా చేస్తున్నారన్నారు. కావున రైతు బజార్ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని అఖిలపక్షం తరపున కోరుతున్నామన్నారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేపట్టి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు సత్యరామచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రైతు బజార్ లేకపోవడం చాలా బాధాకరమండి. ఎందుకంటే నియోజకవర్గంలోనే రైతులు కుటుంబాలు రైతు దాని మీద పండించేటటువంటి ఆ కాయగూరలు అయితేనో రైతులు పండించినటువంటి వస్తువుల మీద ఆధారపడి బతికేటటువంటి సామాన్య కుటుంబాలు చాలా ఉన్నాయండి. అలాంటి రైతులు ఈరోజు పండించినటువంటి పంట ఎక్కడో వేరే ఊళ్ళో తీసుకెళ్ళిపోయి కాకినాడ అలాంటి దగ్గర తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మన పిఠాపురంలోని 2015లో సుమారు 35 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు బజార్ రాజావారి కోట ఆవరణలో ఉంది. ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందండి. అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజు సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిళ్ళు ఓపెన్ బార్ కింద ఇక్కడ తయారైంది. వెనకలు చూస్తుంటే కొంతమంది పార్కింగ్కి అలాగే ఇసుక మేటలు వేసుకుంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు. దీన్ని మేము అనేది ఏంటంటే ప్రజలకి రైతులకి అతి తక్కువ ధరకే ప్రజలకి సరుకులు అందాలి అంటే రైతులు అమ్ముకునేటటువంటి వస్తువులు ఏవైతే పండించిన ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము అందరూ కూడా అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. దీని మీద కొంతమంది పిల్లు వేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అందులో కూడా ఏముంది అంటే పబ్లిక్ పర్పస్ పార్కులు కానీ స్కూళ్ళు కానీ ప్లే గ్రౌండ్స్ లేదంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్స్ట్రాస్ ఏదైనా సరే దాని మీద కట్టొచ్చని ఉంది. దీని మీద అధికారులు ఎందుకు స్పందించలేదు అర్థం కాలేదు. కోర్టుకు వెళ్ళిన దాని మీద మళ్ళీ రిప్లై ఇవ్వలేదు, ఒక పిల్లు వేయలేదు, ఏమేయలేదు. అంటే అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ ఒకటి ఉందండి. ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు చేతిలోకి ఈరోజు అధికారులు వెళ్ళిపోయారని చెప్పి చెప్పడానికి ఏ ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే నడిబొడ్లో ఉందండి. ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. ప్రజలకు అవసరమైనటువంటి రైతు బజార్ని తక్షణమే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి అలాగే రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే మేమందరూ కూడా అఖిల పక్షం తరపున న్యాయ పోరాటం చేసి త్వరలోనే ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పిఠాపురంలో రైతు బజారు యొక్క దుస్థితికి మేమందరం కూడా చాలా చింతిస్తూ ముఖ్యంగా 2013లో దీని నిర్మాణం పూర్తి చేసినా సరే ఇప్పటివరకు కూడా సుమారు 13 సంవత్సరాలుగా కూడా దాని ఉపయోగం లేకుండా దాన్ని నిరుపయోగం చేయడం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం. ఇది అంటే జరిగిపోయిన కాలానికి మనం ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశ ప్రకారం కానీ ప్రతి మండలంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక రైతు బజార్ ఉండాలనే ఒక ప్రభుత్వం యొక్క ఒక ఆశయంతో ప్రకారంగా కూడా పిఠాపురంలో కూడా ఈ రైతు బజార్ని పునఃప్రారంభించి రైతులందరికీ కూడా భరోసా కలిగించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, పేద దళిత కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం బృహత్ ప్రణాళిక చేపట్టినట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దళిత కుటుంబాల గృహాలపై ఉచిత సోలార్ యూనిట్ పథకాన్ని ఏర్పాటు చేయడంతో శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం అందిస్తున్న ఉచిత సోలార్ యూనిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామస్వామి కోరారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 6,500 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు అని, ఇప్పటి వరకు 5,500 మంది లబ్ధిదారులు సోలార్ విద్యుత్ కోసం అప్లై చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్సీ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఈఈ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర, ప్రసాద్, నూనె రామారావు, దాట్ల శ్రీనివాస్, కొల్లపల్లి కామరాజు, అందుగుల జాచి, చక్రవర్తి, నూతలపాటి అప్పలకొండ, తాతపూడి కృష్ణబాబు, గుడాల శంకర్, వల్లూరి శివశంకర్ దొరబాబు, ఏడీఈ కిరణ్, ఏఈ నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మేమే డబ్బులు ఇస్తాం, మేము బ్యాంకులో డబ్బులు ఇస్తాం. దీని నుంచి పక్కకి కూడా పెద్దాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు రాజప్ప గారి యొక్క చొరవతో మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో ఈ మన బ్రౌన్పేటలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోలార్ మరి ఒక వెనకబడిన తరగతులు ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ మరి మొన్నటి వరకు కూడా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే 200 యూనిట్ల లోపల ఉండి వారి ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కనుక వారికి ప్రభుత్వం సైడ్ నుంచి నెలకు 200 అంటే 12 నెలలకు కానీ 2400 రూపాయలు లబ్ధి చేకూరటం, అలాగే ఆ ఇంటి మీద ఎప్పుడు కూడా మరి కరెంట్ ఉండటం. ఇది ఈ సోలార్ పలకం పెట్టుకుంటే దానికి కూడా ఒక ఆ ఇంటికి కూడా అందం వస్తుంది. ఈరోజు ఎక్కడైతే పైన పలక పెట్టుకుంటే ఎక్కడ లేని అందం కూడా వస్తుంది ఆ ఇంటికి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉంచే విధంగా మరి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోలార్ వల్ల చాలా రకాలైనటువంటి మేలు జరుగుతూ ఉంది. మనం ఈరోజు పెద్దాపురం కానీ పిఠాపురం కానీ పెద్దాపురం ఎలక్ట్రికల్ ఏరియా డివిజన్లో ఉన్నటువంటి వారికి 6468 మంది మనం ఇంటి మీద కరెంటు పెట్టి ఈరోజు అందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని తద్వారా మన కుటుంబానికి కూడా ఎంతో కొంత సాయం అయ్యే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మన ఇంటి మీద పెట్టుకోవడం. ఈరోజు 53,000 మంది ఇళ్ళకి కరెంటు సప్లై చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా 20,000 ఇంటి మీద కరెంటు పెట్టి తద్వారా ఉన్న 53,000 ఇళ్ళకి కూడా కరెంటు సప్లై చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా అవ్వమ్మలు అని చెప్పి మరి ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఎస్సీలు వినియోగించుకుని ఓటు వేయించుకున్న అనంతరం 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ సోదరులకి కార్లు సబ్సిడీ మీద ఇవ్వటం, ఇన్నోవా కార్లు కానీ లేకపోతే హైడ్రా మిషన్లు కానీ జేసీబీలు కానీ, ఎప్పుడు వెనకబడినటువంటి కులాలు వెనకబడి ఉండిపోకూడదు, ముందుకు రావాలనేటువంటి
ఒక ముందు చూపుతో ఆలోచన చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సబ్సిడీ పథకాలు మన ఎస్సీ సోదరులకి అందించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రావటం, వారు ఖచ్చితంగా ఎస్సీ సోదరులందరినీ కూడా మోసం చేయటం జరిగింది. 27 పథకాలను రద్దు చేయటం, తద్వారా మొత్తం ఎస్సీ సోదరులు ఎక్కడ వ్యాపారం లేకుండా కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి ఎప్పుడూ కూడా ప్రభుత్వం వైపు చూడాలి, మనకంటూ ఒక సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకూడదు. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మన దగ్గర డబ్బులు ఉంటే ఓటుకు డబ్బులు ఇచ్చుకుని ఓటేయం కదా. మన దగ్గర డబ్బులు లేకపోతే అతను అన్యాయంగా అవినీతితో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు 1,00,000 కోట్లు అవినీతి చేసి ఆ డబ్బు మన దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ ఓటుకు డబ్బులు తీసుకోం, మన అందరినీ డబ్బులు లేని వాళ్ళకి తయారు చేసి అతని దగ్గర ఉన్న డబ్బుతో కొని మళ్ళీ గద్దెనెక్కాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తే తెలివైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మండల కేంద్రమైన రంగంపేట ఏడీబీ రోడ్డు పక్కన కొలువైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు పోతుల రామ్కుమార్, చావా సూర్యనారాయణ, శ్రీను మాస్టారు, కల్లపల్లి సూర్యరావులు, ఆలయ అర్చకులు దేవరబట్ల సిరిడి సాయి శర్మ, వేద పండితులు సముద్రం ప్రసాదుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ 49వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన, పంచపాలక ఆరాధన, ధ్వజారోహణ, హోమ పూజలు చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు యమున నాగలక్ష్మిలచే స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపించారు. అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్మరిస్తే పాపకర్మలు తొలగుతాయని, పుణ్యాత్ములుగా దివ్యమైన జీవితాన్ని గడపగలుగుతామని ముఖ్య అతిథిగా పాల్గొన్న మహాసహస్రావధాని డాక్టర్ కడిమికల వరప్రసాద్ భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహస్రావధాని కడిమెల శ్రీవిరించి, రమ్యశ్రీ, పోతుల వీరసుందరరావు, గారపాటి కృష్ణమూర్తి, పోతుల రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే వెంకటాచల అలాగే ఈ మాట కూడా ఎప్పుడు కూడా కనీసం 9 లక్షల మంది స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది వెంకటేశ్వరుని యొక్క వైభవం అంటే అట్లా ఉంటుంది సార్. ఇంకా దేశంలో ఏ రూపానికి ఏ అవతారానికి కూడా లేనటువంటి గొప్ప ఘనత ఈ స్వామివారి ఉంది. అలాంటి వెంకటేశ్వరుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ కలియుగంలో మానవులకు ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈతి బాధలు ఉంటే సంసారంలో ఉండేటువంటి అనారోగ్యాలు కావచ్చు, లేదా సంబంధ బాంధవ్యాలు ఉండే బాధలు కావచ్చు, అలాంటి ఈతి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ పోగొట్టడంలో స్వామి చాలా సిద్ధాంతులు అని అందరికీ నమ్మకం. అందుకే నాలుగు మొక్కుకోవడం అంటారు. కానీ స్వామి మాకు ఈ పని జరిగిన చూడు, ఏదో మేము ఉడుపు తెలుసుకుంటాం అని అంటాం, తల్లేలా ఇవ్వడం, ఉడుపులు ఇవ్వడం, ఇలాంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం స్వామి. ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం కూడా దర్శిస్తున్నాం. షిరిడి సాయి ఇక్కడ ఈ అర్చకత్వ నేతృత్వ వ్యవహార శాంతి సౌభాగ్యం కూడా చేకూర్చేటువంటి మహాదేవుడు కనుక అయినా ఆ దేవుని యొక్క కళ్యాణం మనం చూసినట్లయితే మనందరి యొక్క జీవితంలో కూడా శుభము అనేటువంటిది ఏర్పడుతుంది, జయము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ స్వామివారి కళ్యాణం ఇది ఇక్కడ మనకి విశ్వక్సేన గుడితో ఆరంభమైంది. అక్కడి ప్రారంభమై పుణ్యహవచనం, రక్షాబంధనం, అలాగే కన్యాదానం ఎల్లప్పుడూ కూడా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, పురస్కారాలు, హోమాలు, నోములు ఇలా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. మా గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా, ఎప్పుడు మన లోకానికి కూడా అర్థం కోసం ఒక గుడి, కామం కోసం ఒక గుడి అంటే 3 గుడ్లు అంటే मांगल्य गौरे देवता प्रयुज्यत्वं ध्यानावाहन गुरुपचार पूजां समर्पयामि वासुपनीलिक जलना आपोष्टामयो भवत्ताना ऊर्जेता धातना महेरणाः दक्षादे योगश्चमता वरवस्तस्या भागे देहना प्रेरणादयाम्यहम् अभोधर्मान्यन्दमेत्राद नन्दप्राणान्दराधर्मामेश्वरिष्ठागिरे ईश्वरेकं सर्वभूतानात्तामिहोपप्रयेत्रिं महदाष्टावमागोचं भागसत्समधीमहे ఇప్పుడు కళ్యాణ శ్రీ వెంకట
శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభమస్తు. మన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో వేయించేసినటువంటి సుమారు పురాతనమైన దేవాలయమైనటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం మన వార్షిక కళ్యాణ మహోత్సవము గ్రామ పెద్దలచే గ్రామ భక్తులచే అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని త్రైహాన్నిక దీక్షగా 3 రోజులు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలందరూ కూడా. కావున ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో ప్రప్రథమంగా ఈ రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. రేపు నిత్య కైంకర్యాలు, ఎల్లుండి 1వ తారీఖు స్వామివారికి ఆదివారం రోజున శ్రీ పుష్పయాగంతో పాటు నీరాజన మంత్రపుష్పములు మహోత్సవ కార్యక్రమములు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున మన గ్రామం రంగంపేట గ్రామం 3 పువ్వులు 6 కాయలతో సుభిక్షంగా ఉండడం కోసం అని చెప్పి మన రంగంపేట గ్రామంలో పాడి పంట వ్యాపారాలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ సుభిక్షంగా ఉండడం కోసం అని చెప్పి ఈ కళ్యాణ మహోత్సవములు ప్రతి సంవత్సరం కూడా గ్రామ పెద్దలందరి చేత బ్రాహ్మణోత్తములచే అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం తత్సత్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం 11/10/1977 11/10/1977 ప్రతిష్ఠ చేశారు. దీని కర్త కర్మ క్రియ పోతు శ్రీ పోతులమ్మాయి గారు అంటే రామకుమార్ గారు తాతయ్య, తర్వాత పోదాలప్పారావు గారు ప్రజలందరూ కూడా ప్రోత్సాహంతో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. 49 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం అయ్యవారి ప్రతిష్ఠ చేసి 49 సంవత్సరాలు. కళ్యాణ మహోత్సవాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా భగవంతుడి ఎప్పుడూ కూడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా అయ్యవారి దయతోటి జరపడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాం అని తెలియజేసుకుంటున్నాం. ఈ గోవిందా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.